ఇంతమంది డైరెక్టర్స్ తో వర్క్ చేశారు శ్రీకాంత్ గారు. మీరు మీకు మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అఫ్ కోర్స్ రాఘవేంద్రరావు గారి గురించి చెప్పారు మీరు పెళ్లి సందడి, తర్వాత వర్క్ విత్ కృష్ణవంశీ గారు, ఇంకా చాలా మంచి మంచి డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. విశ్వనాథ్ గారు, బాపు గారు. నిజంగా చాలా అదృష్టం ఏంటంటే నాకు బాపు గారు, విశ్వనాథ్ గారు డైరెక్షన్ చేయడం. ఎప్పటికన్నా వీళ్ళిద్దరూ నాకు అవకాశం వస్తుందా, చేయగలనా అని అనుకునేవాళ్ళు అనమాట అప్పుడు. కానీ ఇద్దరు ఒకేసారి వచ్చింది నాకు. సురాభిషేకం అండ్ రాధాగోపాలం ఆల్మోస్ట్ 1 year ఆ టైంలోనే వచ్చింది. రాగానే నేను అంటే వాళ్ళ దగ్గర చేయడం అనేది ఒక మెట్టు, ఒక ఆర్టిస్ట్, శ్రీకాంత్ ఆర్టిస్ట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళ దగ్గర మనం చేయగలం. కొత్త వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ దగ్గర చేయడానికి కష్టం. ఒక అవార్డు లాంటిది, అవార్డు లాంటిది అది అనుకున్నప్పుడు నిజంగా నేను ఆ సినిమా అంతా ఎలాంటి ఒక మన ఇంట్లో కానీ కూర్చొని పూజ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి, ఆ ఫీల్తో చేశాను 2 సినిమాలు. ప్రశాంతంగా అంటే ఒక డిఫరెంట్ లొకేషన్, అట్మాస్ఫియర్, డిఫరెంట్ అట్మాస్ఫియర్. వాళ్ళు బాపు గారితో చేసేటప్పుడు కానీ, విశ్వనాథ్ గారితో చేసేటప్పుడు. స్వరాభిషేకంలో మీరు తాళం వేశారా పాడుతున్నప్పుడు? ఆయన మొత్తం అంతా ఆయనే, ఆయనతో పాటు ఫాలో అయిపోవడం. ఇది బాగుంది, చాలా వేస్తుంటే. ఒక సరదాగా ఈజీ గోయింగ్ క్యారెక్టర్స్, ఫ్యామిలీ రోల్స్ చేశారు. సరే, బాగా ఉద్రేకం ఉండే క్యారెక్టర్స్ చేయడం కూడా ఈజీ. బట్ ఈ రాధాగోపాలం ఇవి సాఫ్ట్ క్యారెక్టర్, అలా బెండ్ అయిపోయి హ్యూమర్. ఇప్పుడు బాపు గారు ఉన్నారు రాగానే మనం ఇప్పుడు క్లోజ్ అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే కెమెరా కరెక్ట్గా సైడ్లో చూస్తూ ఉంటాం కదా, మళ్ళీ రైట్ ఆఫ్ ద కెమెరా చూడమంటాను. సరే రైట్ ఆఫ్ ద కెమెరా అని నేను రైట్ ఆఫ్ ద కెమెరా చూసాను. అమ్మా అక్కడ కాదమ్మా ఇక్కడ చూడాలి, ఎందుకన్నా స్ట్రైట్ క్లోజ్అప్ పెట్టారు. ఎక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఇక్కడ ఉంటుంది సజెషన్ మనం చేసేటప్పుడు క్లోజ్అప్ ఇక్కడ నుంచి చూడాలి. ఎందుకంటే నా ప్రొఫైల్ స్ట్రైట్ కంటే కొంచెం బాగుంటుందండి, అది ఆయన చెప్తారు. కొంచెం ఈ యాంగిల్లో కొంచెం బాగుంటుంది, డైరెక్ట్ వద్దమ్మా నీ ఫేస్ డైరెక్ట్ నేను చూడను అంటారు ఆయన. జోకులుగా ఉంటుంది సరదాగా.